ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బాయ్స్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. వీడియో ఎడిటింగ్ కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని మీ బ్రదర్ కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఒక్కనే కష్టపడతాం, ఒక్కనే ఫైట్ చేస్తాం, ఒక్కనే ఓడి కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేసి బీట్ మార్క్ లింక్, షేక్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే సెకండ్ 8mm కార్డ్కి వచ్చేసి 1x1 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాష్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకున్న ఫోటోని సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా ఫోటోపై ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాష్ పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకున్న ఫోటోని ఇలా ఎన్ని వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. డాష్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకున్న ఫోటోని సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలా ఎండ్ వరకు ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ టైం అవుతుందని నేను ఫాస్ట్గా ఫొటోస్ని సెలెక్ట్ చేసుకో. ఫొటోస్ అన్ని ఇలా యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. త్రీ ఫొటోస్కి ఒక్కొక్క ఎఫెక్ట్ యాడ్ చేయాలా. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై ట్యాప్ చేసి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చి కాసి మళ్ళీ 3 ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి కాసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని సెకండ్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై ట్యాప్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి కాసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మిగిలిన ఫొటోస్కి అనేది ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకునే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి డాష్ పై క్లిక్ చేసి కాపీ చేసుకునే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు ఫొటోస్కి ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియోస్ని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.